ఈ భూమి మీద ఉన్న నరుడు ఎవడు నేను క్షమించకపోవచ్చు, మనస్సులో కక్ష పగ ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ తండ్రి ఒక్కడే తన కుమారుని క్షమించి మరిచిపోయేవాడు ఆయనే తండ్రి. క్షమించగలిగిన స్వభావం ఉన్నవాడే తండ్రి. తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఎంతో బాధపెట్టి ఆస్తంతటిని తీసుకొని వెళ్ళి పాడు చేసి నాశనం చేసి ఏది లేకుండా చేసి చివరికి ఆ ఇంటికే అవమానం తీసుకొని వచ్చి తండ్రి కూడా తల ఎత్తుకోలేని స్థితిలో తండ్రి తల కొట్టినట్టుగా చేసి అంత అవమానపరిచి వెళ్ళిపోయినాడు కుమారుడు. ఆస్తిని పాడు చేస్తున్నాడు, అన్నిటినీ పాడు చేసుకున్నాడు, అన్నిటినీ పోగొట్టుకున్నాడు, ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ తండ్రి కుమారుడు వెళ్ళిపోయింది మొదలుకొని తిరిగి వచ్చేంత వరకు తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళిపోయినాడు ఇంకా మరలా రాడ్లే, ఇంకెందుకంటే చచ్చిపోయినాడు. కొంతమంది తండ్రులు అంటారు, ఇక వాడు లేడనుకుంటాను, వాడు చనిపోయినాడు అనుకుంటాను, ఇక వాడు నా కొడుకు కాదనుకుంటాను అని అంటారే కానీ హృదయంలో మాత్రం నేను అంటాను, ఎక్కడో ఒక మెదులు మాత్రం ఉంటుంది. ఏమనంటే ఏదో ఒక రోజున నా కుమారుడు మరలా, ఆ ఒక ఆశ ఉంటుంది, ప్రతి తండ్రికి ఉంటుందండి. అది నేను అంటాను, అలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న తండ్రి మనకు అలా కనబడతాడే తప్ప హృదయంలో మాత్రం, ఒక మనస్సులో మాత్రం మాట, ఒక ఆలోచన, ఒక తపన ఏంటంటే ఏదో రోజు వెళ్ళిన వాడు మరలా తిరిగి వస్తాడు. కానీ ప్రతిరోజు కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న తండ్రి మిద్ద మీదకి ఎక్కినట్టే ఆ రోజు ఎక్కి చూసినాడు. వాడు గుర్తుపట్టని స్థితిలో, గుర్తుపట్టని వస్త్రాలు, గుర్తుపట్టని రూపంలో ఉన్న తండ్రికి అర్థమైపోయింది వాడెవడో కాదు, నా సన్న కుమారుడు. ఎన్నిసార్లు నువ్వు పొరపాటు చేసుండవు, ఎన్నిసార్లు తప్పిదాలు చేసుండవు, ఎన్నిసార్లు తండ్రిని దుఃఖపరచకుండా ఉండవు, పలుమార్లు చేస్తుంటావు. కానీ తండ్రి కొట్టినా తిట్టినా రాత్రి అవ్వగానే మనసులో ఏం మెదులుతుందో తెలుసా? అయ్యో నా కుమారుని ఎందుకు కొట్టినాను నేను,